Music director or the hero of today, Ram Narayan. Yeah. Please come on stage. Hello. కాస్త మీ చక్కటి ఎక్స్పీరియన్సెస్ ఈ ఉందిలే మంచి కాలం ముందు ఆడియో ఫంక్షన్ మాకు చెప్పండి. ముందుగా ఉందిలే మంచి కాలం ఆడియోకి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా వివి వినాయక్ గారు రావడం, బాబీ గారు రావడం, సార్ మీరు సూపర్ సార్. సినిమాలో నేను ఆర్ఆర్ చేసేటప్పుడు 2 సార్లు నిజంగా ఏడ్చాను. నేను ఆర్ఆర్ చేసేటప్పుడు యాక్చువల్గా నిజంగా అంత ఎనర్జీకి రావడం కారణం మీరు, రాధిక గారు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆర్ఆర్ చేయగలిగానండి. చాలా బాగా వచ్చింది ఆర్ఆర్ కూడా. అండ్ ముందుగా అరుణ్ గారి గురించి చెప్పాలంటే, నాకు సొంత అన్నయ్య లేరు కానీ రెంట్కి తీసుకొచ్చిన అన్నయ్య ఆయన. అసలు ఎప్పుడు ప్రొఫెషనల్గా అంటే ఇలా చేయి అలా చేయి, ఇది చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఇది ఇలా చేయని ఎప్పుడు అనలేదండి. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకని ఇంత మంచి ఆడియో రాగలిగింది. అండ్ అలాగే రవి గారు కూడా, ముగ్గురు అండి నాకు తెలిసిన క్లోజ్గా అరుణ్ గారు, రవి గారు, సాయి గారు, ఇలా ముగ్గురు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే పాదాభివందనాలు చేసుకుంటాను. అంత చేయనులేండి, ఊరికనే అన్నాను రండి. సాయి గారు ఎక్కడ దాక్కున్నారు? అరుణ్ గారు మీకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, నా ఏ డెమో వినలేదండి ఈయన. వినలేదు సార్. ఎప్పుడు అంటే ఇలా చేయగలుగుతాడా అని ఒక డౌట్ లేకుండా స్టార్టింగ్ ఫస్ట్ నాకు సినిమా గురించి మాట్లాడడం వచ్చిన వెంటనే నాకు పేమెంట్ అడ్వాన్స్గా ఇచ్చారు. అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ మీకు నా మీద? నేను యాక్చువల్లీ నీ ట్రాక్ విన్నా నీకు తెలియకుండా నువ్వు చేసింది. నాకు తెలియకుండా నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు అంతకుముందు నీకు వచ్చినప్పుడు ముందు. కానీ నీ ఫ్రెండ్స్ కంపోజ్ చేసి ఉండుంటాయి కదా, గట్టిగా మాట్లా దానిలో విన్నాను నీ ట్రాక్. ఫ్రెండ్స్కి ముందు నువ్వు చేసిన డెమోస్ ఉన్నాయి కదా, అందులో విన్నా. ఏం పాట విన్నారు సార్? చెప్తే లీక్ అయిపోతుంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను మిమ్మల్ని సాటిస్ఫై చేసే మ్యూజిక్ ఇచ్చేయగలిగాను అంటే మీ మూవీకి సంబంధించినంత ఇవ్వగలిగానా? నేను పొగుడుతాను కానీ మరీ ఇలా అడిగి పొగిడించుకోకు. బాగుంది ఆడియో, చాలా అందరికీ నచ్చింది. కాదు ఇప్పుడు సాంగ్స్ వినేశారు కదండి మీ అందరూ, ఎలా ఉన్నాయి ఆడియో అంతా? సరిపోలా? సూపర్. చూడండి సార్, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి సార్. బాగుంది, బాగా ఇచ్చే సాంగ్స్, అందుకే కదా ఉన్నాయి. మరి సెకండ్ సినిమా ఇస్తున్నారు లేదా? ఇవ్వట్లే. ఎప్పుడు తీస్తున్నారు? ఇవ్వట్లేదు. నాకు ఇవ్వకుండా మీరు సినిమాకి దిగలుగుతారా? యా. ఓకే రవి గారు, యాక్చువల్గా ఒక్క నిమిషం, నేనే క్వశ్చన్ అడగాలి. ఈ సినిమా టైటిల్ ఉందిలే మంచి కాలం ముందు అంటూ చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఇలాంటి టైటిల్ పెట్టాలని? ఫిలిం సబ్జెక్ట్ చేసిన తర్వాత చాలా టైటిల్ కోసం ఆలోచించా. ఆ పెయిన్లోంచి వచ్చిందే ఇది, ఉందిలే మంచి కాలం ముందు నా. Sorry, actually, this guy is Kamal Kamraj's elder brother, and his name is Kranti Kiran Kamraj. He has acted as a negative lead in the film, and who is also a hockey player. And he has taken coaching for almost 30 days in Hyderabad in this hot March low. So, how was your experience? And just tell us something about your role. Yeah, actually, enkala dance kosam wait chestuna. Yeah. It's really nice experience. I have to tell a few things about the director. The director etla ante ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసండి, ఉందిలే మంచి కాలం ముందున ఈ టైటిల్ ఎంత పాజిటివ్గా ఉంది, అంత పాజిటివ్గా చాలా కూల్గా, ఎంత టెన్షన్ పెట్టినా కూల్గా ఈ చెయ్యి ఒకటి ఇట్లా అంటాడండి, ఇట్లా అంటాడు, అంతా సెట్ అయిపోతుంది అంతే. సో అంతే పాజిటివ్గా సినిమాని తీసాడండి. ఆ లుక్ అండ్ ఫీల్ మీరు చూసారు ఇప్పటి వరకు. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్, ద హోల్ టీమ్ ఆఫ్ ఉందిలే మంచి కాలం ముందున. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఈశ్వర్ గారు, మన కెమెరా ఈశ్వర్ గారు, డైరెక్టర్ గారు గారు come on. Woo!
సో ద మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ రవి దాస్యం గారు. రవి దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రవి గారు వచ్చారు. yes sir. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అరుణ్ గారు దాదాపు ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. యాజ్ అన్ ఆర్కిటెక్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో చాలా వరకు ఆయన ఎన్నో సినిమాల్లో వర్క్ చేశారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో మనకు పరిచయం అవుతున్నారు. సో దిస్ ఇస్ హిస్ ప్రొడక్షన్ నంబర్ 1. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన బెస్ట్ విషెస్ తెలియజేద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రామ్ నారాయణ్ గారు. కెన్ వి హావ్ రామ్ నారాయణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? That's Ram Narayan, the music director. ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులండి. మరి ఇందాకే ఒక క్యారెక్టర్ తో మనకు పరిచయం అయింది, జాజ్ రాజు. సుధాకర్, కెన్ వి హావ్ సుధాకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? ఈ సినిమాలోని మరో కథానాయకుడు కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్యూటిఫుల్ అవంతిక. వెల్, సినిమా యూనిట్ వచ్చేసింది. మరి వీళ్ళని బ్లెస్ చేయడానికి, దీవించడానికి చాలా మంది అతిథులు ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. మరి ముందుగా డైరెక్టర్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వి వినాయక్ గారు. వినాయక్ గారు, we welcome you sir. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి సూపర్ యాక్టర్ అండి. ఆయన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. చందమామ కథల్లో రొమాంటిక్ సీన్స్ చేసిన ఇట్టే ఆకట్టుకుంటారు. అది ఆయన టాలెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్ మీ వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు, ఈ రోజు ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇండియన్ హాకీ టీం నుంచి వచ్చినటువంటి ఎక్స్ కెప్టెన్, మరి ఎన్నోసార్లు ఆయన ఒలింపిక్స్ లో ఒలింపియన్, అలాగే హీఈస్ నోన్ ఫర్ హిస్ స్పేస్ హాకీ ప్లేయర్ ముఖేష్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ లెట్ మీ వెల్కమ్ ముఖేష్ గారు. వెల్కమ్ ముఖేష్ గారు. పవర్ సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకు వచ్చినటువంటి బాబీ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రౌడీ ఫెలో కేసీ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని లైవ్ చూస్తున్నారు మా మ్యూజిక్ మరియు 10 టీవీ ద్వారా. ఆ డిజిటల్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మ్యూజిక్. ఆడియో కూడా ఐ డ్రీమ్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కనులతో కలలు జత పడిపోయే కలబడే కనులది మాయే పెదవిపై పలుకు నిలబడిపోయే మనసుతో మనసు మాటాయే వయసు ఆకాశమై ఆనందం కురిసే ఆ గాలిలో హృదయమే కలవరమో పరవశమో ఇది వరకెరుగని. వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఉందిలే మంచి కాలం ముందు ముందున పాట ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ గారికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చి ఇందులో యాక్ట్ చేసిన హీరోస్కి, హీరోయిన్ అందరూ, ఈ కొత్త వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం అవుతుంది ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు.